భారీ భద్రత మధ్య జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర అత్యంతంగా కొనసాగుతుంది. శివనామస్మరణతో హిమగిరులు మారుమ్రోగిపోతున్నాయి. గట్టి నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అమర్నాథ్ యాత్రకు సంబంధించిన 4వ బృందం ఈరోజు బయలుదేరింది. మొత్తంగా 291 వాహనాల్లో భక్తులు పవిత్ర అమర్నాథ్ గుహ వైపు ప్రయాణమయ్యారు. కాగా తొలి రోజే రికార్డు స్థాయిలో 32,313 మంది యాత్రికులు మంచులింగాన్ని దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను ఐటీబీపీ డీజీ శత్రుజిత్ స్వయంగా పరిశీలించారు. యాత్ర సాఫీగా సాగేందుకు వీలుగా భద్రతా బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. భారీ భద్రత మధ్య జమ్మూ కాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతుంది. శివనామస్మరణతో హిమగిరులు మారుమ్రోగిపోతున్నాయి. గట్టి నిఘా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ అమర్నాథ్ యాత్రకు సంబంధించి 4వ బృందం ఈరోజు బయలుదేరింది. మొత్తంగా 291 వాహనాల్లో భక్తులు పవిత్ర అమర్నాథ్ గుహ వైపు ప్రయాణమయ్యారు. కాగా తొలి రోజే రికార్డు స్థాయిలో 32,313 మంది యాత్రికులు మంచులింగాన్ని దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను ఐటీబీపీ డీజీ శత్రుజిత్ స్వయంగా పరిశీలించారు. యాత్ర సాఫీగా సాగేందుకు వీలుగా భద్రతా బలగాలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.